ఏజెల్ గత చరిత్ర అంతా చీకటమయమే. అడుగడుగునా వివాదాలకు కేరఫ్ అడ్రస్ గా మారిన ఏజెల్ సెక్యూరిటీ గతంలో విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో ఓ మానసిక అనారోగ్యం కలిగిన మహిళను కొంతమంది వ్యక్తులు కొన్ని రోజుల పాటు నిర్బంధించి అత్యాచారం చేసిన సమయంలో అక్కడ సెక్యూరిటీ సిబ్బంది మరెవరో కాదు, ఇదిగో ఇప్పుడు దుర్గగుడిలో గత కొన్ని రోజులుగా మీడియాలో హల్చల్ చేస్తున్న ఏజెల్ అనే సెక్యూరిటీ సంస్థనేనట. అంతేకాదు, అక్కడ ఈ సంస్థ వారు శానిటేషన్ వస్తువులు దాచుకునేందుకు వాడుతున్న గదిలోనే ఇంత దారుణ ఘటన జరిగిందట. ఏజెల్ సెక్యూరిటీ సిబ్బంది నిర్వాహకం ఏ రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోవడానికి ఎంతకంటే నిదర్శనం ఏముంది? ఏకంగా సెక్యూరిటీ సిబ్బంది ఉపయోగిస్తున్న శానిటేషన్ గదిలో అన్ని రోజుల పాటు ఒక మహిళ పైన అత్యాచారం చేస్తున్న, అక్కడే నిత్యం విధులు నిర్వహిస్తున్న ఏజెల్ సెక్యూరిటీ సిబ్బందికి తెలియదంటే ఆ సంస్థ పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంతటి దారుణమైన చరిత్ర కలిగిన సెక్యూరిటీ సంస్థను దేశంలోనే రెండవ అతిపెద్ద దేవస్థానమైన దుర్గగుడిలో నియమించడం అంటే దేవాలయ ప్రతిష్టను దిగజార్చడమే అవుతుందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏజెల్ సంస్థకు ఉన్న గత చరిత్ర తెలిసే దుర్గగుడిలో పని అప్పగించారా అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. 2022 దసరా శరన్నవరాత్రులలో పీఠాధిపతులు, ముఖ్యమంత్రి, మంత్రులు వంటి పలువురు విఐపీలు వచ్చే పవిత్రమైన సమయంలో దుర్గగుడిలో ఏజిల్ అనే సెక్యూరిటీ ఎస్ఓ ఒకరు మద్యం సేవించారనే ఆరోపణలు ఎదుర్కొని విధుల నుండి తొలగించబడ్డాడు. అంత దిగజారినా కానీ మళ్ళీ అదే సంస్థకు మరో 2 ఏళ్లు పని పొడిగించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవల కాలంలో ఇదే ఏజెల్ సంస్థకు చెందిన సూపర్వైజర్ ఓ భక్తుడిపైన విచక్షణారహితంగా దాడికి పాల్పడగా ఎస్ఓ అతడిని గుట్టు చప్పుడు కాకుండా సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోపక్క ఈ నెలలో వృద్ధులు, వికలాంగులను దర్శనానికి అనుమతించకుండా ఎస్ఓ సాయి అనే వ్యక్తి బయటకు పంపివేయడంతో మళ్లీ దుర్గగుడి పైన ఏజిల్ అనే సెక్యూరిటీ ఎస్ఓ తాజాగా మరో వివాదానికి తెరతీశాడు. దీనికన్నా కొద్ది రోజుల ముందు దుర్గగుడి ఈవో రామారావు ఇల్లు మారుతున్న సందర్భంలో ఏజిల్ సెక్యూరిటీ ఎస్ఓ తమ సిబ్బందిని ఈవో రామారావు ఇంట్లో అతని వ్యక్తిగత పనులను చేయించడానికి సిబ్బందిని కేటాయించారనే ఆరోపణలు లేకపోలేదు. ఇన్ని దారుణాలు జరుగుతున్నా కానీ జిల్లా ఉన్నతాధికారులు మౌనం వెనక దాగి ఉన్న మతలబు ఏంటో అమ్మలగన్నమ్మ ఆ దుర్గమ్మకే తెలియాలంటున్నారు భక్తులు. ఆలయ ప్రతిష్ట దెబ్బతినకుండా ఉండేందుకు గాను తక్షణమే ఏజిల్ అనే సెక్యూరిటీ సంస్థను దుర్గగుడిపై నుండి వెనక్కి పంపాలంటూ భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఎన్ఆర్వి టీవీ గ్రౌండ్ రిపోర్ట్.